ఎవరైనా 4 మంచి మాటలు చెప్తే ఈడి మాటలు లెక్కేంటి అన్న రోజుల్లోనే మనం ఉన్నాం. వీళ్ళ మాటలు లెక్కేంటి అన్న రోజుల్లో మనం ఉన్నాం. అరే వీళ్ళు ఏదో చెప్తున్నారే, ఇదేదో మనకి మన జీవితానికి ఉపయోగకరంగా ఉంది అన్న ఏమైనా ఆలోచిస్తాడా? ఎందుకు ఆలోచించడు? ఏముండదు కాబట్టి, విచక్షణ జ్ఞానం ఉంటుంది. దాని విలువ వాడికి తెలియదు కాబట్టి ఎవరైనా ఏదైనా మంచిగా బ్రతకడరంటే వీడికి ఎందుకు నా గొడవ, నా జీవితం నా ఇష్టం, నా బ్రతుకు నా ఇష్టం, తాగుతాను, తిరుగుతాను, ఉంటాను, చత్తాను, వీడికి ఎందుకో నా మీద అంత ధ్యాస అని అంటూ ఉంటారు చాలా మంది. అంటే దేన్ని గ్రహించలేకపోతా ఉన్నాడు మనిషి? మంచిని గ్రహించలేకపోతా ఉన్నాడు. చెడునే ఎక్కువగా ఆకర్షిస్తూ ఉన్నాడు, చెడుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే వాడికి ఏ విలువ తెలియటం లేదు కాబట్టి, విచక్షణ జ్ఞానము లేక దాని విలువ తెలియటం లేదు కాబట్టి.